తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో తెలంగాణ తల్లి విగ్రహంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. విగ్రహంపై ప్రతిపక్షాలు అభిప్రాయాలు చెప్పాయి. అనంతరం సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. మరిన్ని వివరాలు. తెలంగాణ తల్లి విగ్రహం, లగచర్ల ఘటన, హైడ్రా సహా రాష్ట్రంలో పలు అంశాలపై చర్చ వేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాట్లాడారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం శాసనసభలో ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న విగ్రహానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులు పరిగణలోకి తీసుకున్నామని, ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, గుండు పూసలు, హారం, ముక్కు పుడకతో, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి రూపకల్పన చేసినట్లు వివరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని సీఎం వివరించారు. ఆ తర్వాత ఇదే అంశంపై ఇతర శాసనసభ్యులు మాట్లాడారు. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై విపక్ష పార్టీలు భిన్న స్వరాలు వినిపించాయి. కవులు, కళాకారులు, మేధావుల సలహాలు, సూచనల మేరకు తెలంగాణ తల్లిని రూపొందించారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ కోరుకున్నట్లు తెలంగాణ తల్లి రూపం ఉండదన్నారు. ఇక బీజేపీ సభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ తల్లి బతుకమ్మ ఎత్తుకున్నట్లుంటే బాగుండేదన్నారు. విగ్రహం, పేర్లు మార్చడం వల్ల లాభం లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరిపినట్టే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం రూపొందించిన విగ్రహంలో రాష్ట్ర ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక జీవన రూపం, ఆశీర్వాదం కలగలిసిన నిండైన రూపముందని అన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ తల్లి విగ్రహంపై సభలో చర్చ చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాన ప్రతిపక్షం విగ్రహంపై అభిప్రాయాలు చెప్తే బాగుండేదన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. శాసనసభ మండలి సమావేశాలకు హాజరయ్యేందుకొస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అదానీ అంశంపై నిరసనలో భాగంగా అదానీ ఫోటో ఉన్న టీషర్ట్లను ధరించి సభలోకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు లేకుండానే సభ నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.